నిన్నటి నుంచి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ ఒక వితండ వాదనని తీసుకొస్తున్నారు. అదేంటంటే 18 నెలల కాలంలోనే మేము ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని కంప్లీట్ చేశాము అనేది. సరే, భోగాపురము అంత ప్రోగ్రెస్ అవ్వటానికి, కంప్లీట్ అవ్వటానికి ఎవరు ఎంత కష్టపడ్డారో, ఎవరి విజన్ ఏంటో రాష్ట్రంలోని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కానీ కూటమి ప్రభుత్వానికి ఒక ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నానండి. అదేంటి అంటే 2008లో అద్దంకి నియోజకవర్గం ఫామ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక 100 బెడెడ్ హాస్పిటల్ లేకపోవటం అనేది చాలా సిగ్గుచేటండి. సాక్షాత్తు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి అదే ఆ అద్దంకి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గంలో ఇంకా 3 ఏళ్ల టైంలో గనక మీరు ఒక 100 బెడెడ్ హాస్పిటల్ కనుక తీసుకురాగలిగితే మీ ఆఫీసు ముందు నేను నుంచొని సెల్యూట్ చేసి ప్రజలందరికీ క్షమాపణలు కోరుకుంటానని తెలియదు. ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే గనక మీలో ముందుకు ఎవరైనా రావచ్చు.